ఓకే. వంశీ ఏంటి గోడలు దూకుతున్నారట, పరువు తీస్తున్నారట, బీహార్లో కూడా పరువు పోయిందట, నిజమా? సార్ నమస్కారం, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, 99 వీక్షకులకి, ఇందాక వెళ్ళిపోయినటువంటి సునీల్ కుమార్ గారికి. సార్ సునీల్ కుమార్ గారు ఎందుకు సార్ సస్పెండ్ అయింది? వర్మ గారు, సునీల్ కుమార్ గారు ఎందుకు సార్ సస్పెండ్ అయింది చెప్పండి. ఏమీ లేదట కదా, అన్యాయంగా కక్షపూరితంగా. రజనీ గారిని ఒకసారి అడుగుతున్నా నేను, మేడం రజనీ గారికి తెలుసా అని, ఎందుకు సస్పెండ్ అయ్యారమ్మా సునీల్ కుమార్ గారు? మీరు చెప్పండి అమ్మా, మీకు అవగాహన ఉండాలి కదా, అవగాహన లేని మాటలు చాలా మాట్లాడుతూ ఉన్నారు మీరు. సునీల్ కుమార్ గారు సస్పెండ్ అయిన రీజన్ ఏంటి? సునీల్ కుమార్ గారు సస్పెండ్ అయిన రీజన్ ఏంటమ్మా? తెలీదన్నా, సస్పెండ్ అయిన ఉన్నాడు అన్న. సునీల్ నాయక్ గురించి అడగండి, చెప్తాను. సునీల్ కుమార్ గారు సస్పెండ్ అయిన రీజన్ చెప్పమనండి సార్. ఓకే ఓకే మాట్లాడు. Sunil Kumar had already allegedly undertaken multiple foreign visits without obtaining prior permission from the government. ఆయన జార్జియా వెళ్తానని చెప్పేసి 2024లో దుబాయ్కి వెళ్ళారు. ఆ తర్వాత 2023లో ఆయన ఒక ప్రాంతానికి వెళ్తానని చెప్పేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళేసి IPS రూల్ ఆఫ్ కండక్ట్ అనే దాన్ని ఉల్లంఘించిన కారణంగా ఆయన మొట్టమొదటిసారి సస్పెండ్ అయి ఉన్నారు. ఇంకోటి, ఈరోజు అన్ని పర్మిషన్స్ తీసుకునే ఏపీ పోలీసులు బీహార్కి వెళ్ళారు. మేడం రజనీ గారు ఈ మధ్య బాగా సోషల్ మీడియా, అదే వైఎస్ఆర్సీ సోషల్ మీడియాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నారు. అది చూసి గోడలు దూకుతారా, ఈ దూకుతారా అని చెప్తా ఉన్నారు. సో ఈ రోజు అక్కడ ఏదైతే బీహార్లో జరిగిందో, ఒక అరెస్ట్ వారెంట్ లేదు, అండ్ ఆల్సో అక్కడ ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ వల్లనే అతను అరెస్ట్ చేయలేకపోయారు. కానీ ఈ రోజు నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నారు. ఇట్ మే బి డిలేడ్, బట్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. మేడం గారు దానికి గోడలు దూకేశారు. పాట్నా కోర్టు అసలు మీరు దొంగలా అని అడిగారు, కిడ్నాపర్లా అడిగారు, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేడం గారు. సో ఈ రోజు అక్కడ అడిగింది ఏంటంటే, ఒక రూల్ ప్రకారం వెళ్లాల్సినటువంటి వారు అక్కడ ఏదైతే ట్రాన్సిట్ వారెంట్ అప్లై చేయడానికి పాట్నా కోర్టును అప్రోచ్ అయితే, పాట్నా కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వలేదు పాట్నా కోర్టు, బికాస్ కొన్ని డాక్యుమెంట్స్ వీళ్ళు తీసుకెళ్ళలేకపోయారు కాబట్టి. సో ఈ రోజు వీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అరెస్ట్ వారెంట్ తీసుకుని మళ్ళీ వెళ్తా ఉన్నారు. దేర్ మే బి ఏ డిలే, అంతేగాని ఆంధ్ర పోలీసులు కిడ్నాపర్లు అన్నారు. చాలమ్మా, ఈ చెప్పినవి చాలు, ఇక ఇప్పుడు దాకా చెప్పినవి చాలా చాలు. ఇప్పుడు అడగండి సార్, ఇంకేం అడుగుతారో. ఇందాక పివి సునీల్ కుమార్ గారు సస్పెండ్ అయినటువంటి కారణాలు సరే ఆయన చెప్తా ఉన్నారు. రఘురామరాజు గారు, సార్ నేను ఇప్పటి వరకు విన్నా సార్, ఇప్పటి వరకు ఏదైనా సమస్య వస్తే పివి సునీల్ కుమార్ గారు కులాలని, ఆ మతాలని అడ్డం పెడతారు అని చెప్పి నేను ఇప్పటి వరకు విన్నాను. ఇప్పుడు కూడా ఆయన